తాతయ్య, అన్నయ్య, వదిన చాలా కాలం తర్వాత ఇంత ఆనందంగా ఉన్నారు. పైగా ఇది గ్రాని వాళ్ళ షష్ఠి పూర్తి మహోత్సవం. ఇప్పుడు ఈ విషయం చెప్పి ఆ సంతోషాన్ని మనం చెడగొట్టొద్దు. స్వర్ణ, వదిన మన వైపే వస్తుంది. తన ముందు నువ్వేం మాట్లాడుకో. స్వర్ణ, సాకేత్, ఏంటి ఎక్కడికి వెళ్ళారు మీరు? ఇంకా సేపట్లో షష్ఠి పూర్తి మొదలవుతుంది. అది బాబు నిద్రపోతున్నాడు. లేవగానే నేను రెడీ చేసి తీసుకొస్తానులే. సాకేత్, అది వస్తుందిలే గాని నువ్వురా. నేను వస్తా వదినా, మీరు కానివ్వండి, నేను ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చేయండి. బావా, ఎలా బావా ఇప్పుడు ఏం చేద్దాం? స్వర్ణ, నువ్వేం భయపడకు. నేను ఎలాగోలా బాబుని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. చూడు సాకేత్, డ్రెస్ పడేస్తే సరిపోదు. నీకోసం పెళ్లి పీటలు, అగ్నిహోమం, తాళిబొట్టు అన్నీ రెడీ చేశాను. నేను రెడీ అయ్యున్నాను. కావాలంటే చూస్తావా? ఉండు, లైన్లోనే ఉండు, నీకు వీడియో కాల్ చూపిస్తాను. హ? ఇవే మనం పెళ్లి చేసుకోబోయే పెళ్లి పీటలు, అగ్నిహోత్రం, అదిగో తాళిబొట్టు. ఆ తర్వాత ఫస్ట్ నైట్ కావాలి కదా, ఆ ఏర్పాట్లు కూడా చేశాను. చూస్తావా? చూస్తున్నావుగా, ఇదే మన ఫస్ట్ నైట్ బెడ్. కోరిక కలిగితేనన్నా చలనం కలుగుతుంది. నువ్వు తొందరపడతావు. త్వరగా వచ్చే బావా. ఏంటిదంతా? ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నావేంటే? ఎందుకే నా వెనక ఇలా పడ్డావు? పెళ్ళైన వాడు వెంట పడ్డానికి సిగ్గులేదా నీకు? ప్రపంచంలో మరో మొగాడు దొరకడా? దొరకడం వేరు, నచ్చడం వేరు. నచ్చినవాడు ఎప్పుడూ ఒక్కడే అవుతాడు. వాడి కోసం ప్రేమించిన ఆడది ఏవైనా చేస్తుంది. అందుకే ఈ పెళ్లి ఏర్పాట్లు. ఆర్గ్యుమెంట్స్ ఆపి అర్జెంటుగా బయలుదేరు. లేట్ చేస్తే నీ బిడ్డ మహోన్నత్ లేట్ అవుతాడు. ఏం వస్తున్నావా లేదా? ఏంటే బెదిరిస్తున్నావు? సామదాన భేద దండోపాయం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా?
సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,